హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనం ఆధునిక భారతదేశ చరిత్రలో జరిగిన యుద్ధాల గురించి తెలుసుకుందాం. ఈ యుద్ధాలు ఎప్పుడు జరిగాయి? ఏ సంధి ద్వారా ముగిసింది? అనే అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా కర్ణాటక యుద్ధాల గురించి చూద్దాం. కర్ణాటక యుద్ధాలు వచ్చేసి 3 యుద్ధాలు జరిగాయండి. ఫస్ట్ కర్ణాటక వార్ వచ్చి 1744 నుండి 48 వరకు జరిగింది. ఇది ఫ్రెంచ్ వారు మరియు ఆంగ్లేయుల మధ్య జరిగింది. ఈ యుద్ధంలోని ఫ్రెంచ్ వారు విజయం సాధించారు. ఆంగ్లేయులు అనేది ఓడిపోవడం జరిగింది. ఈ యుద్ధం ఎక్స్లా చాపెల్ సంధి ద్వారా ముగిసింది. ఇక రెండవ కర్ణాటక యుద్ధం చూస్తే 1748 నుండి 1756 మధ్య జరిగింది. ఈ యుద్ధం పాండిచ్చేరి సంధి ద్వారా ముగిసింది. మూడవ కర్ణాటక యుద్ధం చూస్తే 1756 నుండి 1763 వరకు జరిగింది. ఈ యుద్ధం ప్యారిస్ సంధి ద్వారా ముగియడం జరిగింది. ఈ విధంగా బ్రిటిష్ వారు కర్ణాటకని స్వాధీనపరుచుకున్నారు. ఈ యుద్ధాల తర్వాత బ్రిటిష్ వారు బెంగాల్ని ఏ విధంగా కైవసం చేసుకున్నారో చూద్దాం. దీనినే బెంగాల్పై విజయంగా మనం చెప్పొచ్చు. దీనికోసం ఫస్ట్ వారు ప్లాసీ యుద్ధం చూద్దాం. ప్లాసీ యుద్ధం 1757లో జరిగింది. ఈ యుద్ధం బెంగాల్ నవాబ్ అయినటువంటి సిరాజ్ ఉద్దౌలా మరియు రాబర్ట్ క్లైవ్ మధ్య జరిగింది. ఇక రెండో యుద్ధం చూస్తే బక్సర్ యుద్ధం. ఇది 1764లో జరిగింది. ఈ యుద్ధం అలహాబాద్ సంధి ద్వారా ముగిసింది. ఇక తర్వాత చూస్తే బ్రిటిష్ వారు ఆంగ్లో మైసూర్ యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాలు 4 యుద్ధాలు జరిగాయి. ఇది ఫస్ట్ ఆంగ్లో మైసూర్ యుద్ధం వచ్చి 1767 నుండి 69 మధ్య జరిగిందండి. ఇందులోని హైదర్ అలీ మరియు రాబర్ట్ క్లైవ్లు మధ్య జరిగింది. ఈ యుద్ధం మద్రాస్ సంధి ద్వారా ముగిసింది. ఇక రెండో ఆంగ్లో మైసూర్ యుద్ధం చూస్తే 1780 నుండి 84 మధ్య జరిగింది. ఈ యుద్ధం హైదర్ అలీ మరియు అతని కుమారుడు అయినటువంటి టిప్ సుల్తాన్ మైసూర్ తరపున, అలాగే బెయిల్ అనే ఆంగ్ల సేనాని బ్రిటిష్ వారి తరపున పోరాడడం జరిగింది. ఈ యుద్ధం మంగళూరు సంధి ద్వారా ముగిసింది. ఇక మూడో ఆంగ్లో మైసూర్ యుద్ధం చూస్తే 1790 నుండి 92 మధ్య జరిగింది. ఈ యుద్ధము టిప్ సుల్తాన్ మరియు కార్న్వాలిస్ మధ్య జరిగింది. ఈ యుద్ధం శ్రీరంగపట్నం సంధి ద్వారా ముగిసింది. ఇక నాలుగో ఆంగ్లో మైసూర్ యుద్ధం చూస్తే 1799లోని టిప్ సుల్తాన్ మరియు లార్డ్ వెల్స్లీల మధ్య జరిగింది. ఈ యుద్ధంలో టిప్ సుల్తాన్ మరణించడం జరిగింది. దీంతో మైసూర్ కూడా ఆంగ్లేయుల స్వాధీనం అయింది. ఆ తర్వాత మనం ఆంగ్లో మరాఠా యుద్ధాలు చూద్దాం. ఆంగ్లో మరాఠా యుద్ధాలు అనేవి 3 యుద్ధాలు జరిగాయి. ఫస్ట్ ఆంగ్లో మరాఠా యుద్ధం వచ్చి 1775 నుండి 1782 మధ్య జరిగింది. ఇందులోని మరాఠా పేష్వా అయినటువంటి మాధవరావు టూ మరియు వారన్ హేస్టింగ్ మధ్య జరిగింది. ఈ యుద్ధము సాల్బే సంధి ద్వారా ముగిసింది. మరి రెండో ఆంగ్లో మరాఠా యుద్ధం చూస్తే 1803 నుండి 1805 మధ్య జరిగింది. ఈ యుద్ధం మరాఠా పేష్వా అయినటువంటి బాజీరావు టూ మరియు లార్డ్ వెల్స్లీ మధ్య జరిగింది. తర్వాత మూడో ఆంగ్లో మరాఠా యుద్ధం చూస్తే 1817 నుండి 1818 వరకు జరిగింది. ఈ యుద్ధం మరాఠా పేష్వా అయినటువంటి రెండవ బాజీరావు మరియు లార్డ్ హేస్టింగ్ మధ్య జరిగింది. ఈ యుద్ధంతో మరాఠా కూడా బ్రిటిష్ వారి సామ్రాజ్యంలో కలిసింది. తర్వాత ఆంగ్లో సిక్ యుద్ధాలు చూద్దాం. ఆంగ్లో సిక్ యుద్ధాలు 2 జరిగాయి. ఒకటవ ఆంగ్లో సిక్ యుద్ధం. ఈ యుద్ధం వచ్చి 1845-46 మధ్య జరిగింది. ఇక్కడ పంజాబ్ తరపున దిలీప్ సింగ్ మరియు రాణి జందాన్, బ్రిటిష్ తరపున హార్జింగ్ 1 మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధం లాహోర్ సంధి ద్వారా ముగిసింది. ఇక రెండో ఆంగ్లో సిక్ యుద్ధం చూస్తే 1848-49 మధ్య జరిగింది. ఈ యుద్ధం కూడా పంజాబ్ తరపున దిలీప్ సింగ్ మరియు రాణి జందాన్ మరియు బ్రిటిష్ తరపున లార్డ్ డల్హౌసీ మధ్య జరిగింది. ఈ యుద్ధంలోని దిలీప్ సింగ్, రాణి జందాన్ ఓడిపోవడం వలన పంజాబ్ కూడా ఆంగ్లేయుల సామ్రాజ్యంలోని విలీనమైంది.